प्रभु जी। हरे कृष्ण प्रभु जी। हरे कृष्णा। दंडवत प्रणाम। ఆయన శ్వాస తీసుకుంటున్నాడు, ఆయన శ్వాస వదులుతూ ఉన్నాడు. ఓకే. तिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवम् श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधारा श्रीवासादि गौरभक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। मत्समो नास्ति पापात्मा न पराधी च कश्चन परिहारेऽपि लज्जा मे किं ब्रुवे पुरुषोत्तमा। युवतीनां यथा योनि यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जाता परादानां त्वामेव शरणं प्रभो। गोविन्दवल्लभे राधे प्रार्थये त्वमहं सदा त्वदीयम् इति जानातु गोविन्दो मां त्वया सह। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्जादास्यं मह्यं प्रदीयताम्। तृणादपि सुनिचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलदौ प्रथितस्य कामा क्रोधादिनक्रमकरे कबलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। చైతన్యచంద్ర మమ దేహి పదావలంబం। హరే కృష్ణ। సో అందరికీ భక్తులందరికీ స్వాగతం ఈరోజు భక్తి వృక్ష ప్రోగ్రామ్కి। హరే కృష్ణ రాధికా మాతాజీ। हरे कृष्ण प्रभु जी, प्रणाम। హరే కృష్ణ।
సో అశోక్ ప్రభు, విజయ మాతాజీ, మీరు ఫస్ట్ టైం జాయిన్ అవుతున్నారా, ఇంతకుముందు జాయిన్ అయ్యారా? హరే కృష్ణ. అశోక్ ప్రభు, ఈ రోజే చేశాం ప్రభు. ఎట్లా అంటే సరి ఈ కాంటాక్ట్? సరితా మాతాజీ సరితా మాతాజీ తోటి జాయిన్ అయిన ప్రభు. ఓ, సరితా ఆ, మాతాజీ సరిత మాతాజీ లింక్ పంపింది ప్రభుజీ. వండర్ఫుల్ వండర్ఫుల్. మీరు కూడా ఇస్కాన్ వరంగల్ నుంచేనా? అవును అవును ప్రభు. ప్రభుజీ. ఓకే, వండర్ఫుల్. సో ఈరోజు మనము క్లాస్ ప్రారంభించే ముందు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా, ఏమైనా టాపిక్స్ డిస్కస్ చేయాలని ఉందా? హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ, జ్యోతిరూప కమలా మాతాజీ. ప్రభుజీ, అది కొంచెం క్లారిఫికేషన్ కోసం అడుగుతున్నాను ప్రభుజీ. అది బృందావన కృష్ణ, వాసుదేవ కృష్ణ అని మొన్న సండే క్లాస్ లో విన్నాను ప్రభుజీ. నేను అది అడిగినప్పుడు చెప్పారు ప్రభుజీ అట్లా. Hmm. అయితే ఇద్దరు ఒకటేనా ప్రభుజీ? వాళ్ళు ఇద్దరు వేరా ప్రభుజీ? అట్లా అంటే అక్రూర తీసుకెళ్తున్నారు, కృష్ణ మళ్ళీ వస్తానని చెప్పారు గోపికలకు అన్నప్పుడు నాకు నేను అడిగాను ప్రభుజీ తర్వాత క్లాస్ అయిపోయినాక, కృష్ణ ఎప్పుడు బృందావనం వీడరు కదా అన్నప్పుడు ప్రభుజీ అది చెప్పారు. Hmm. దాని గురించి కొంచెం పూర్తిగా వివరించండి ప్రభు. కొంచెం షార్ట్ గా చెప్పారు, అర్థమైంది కానీ Mhm. కొంచెం పూర్తిగా వివరించండి. ఎస్ మాతాజీ, కృష్ణ ఆమ్, ఒకేసారి మీకు ఒక కథ చెప్తాను, దాని ద్వారా మీకు అర్థమవుతుంది ఈజీగా. కృష్ణ యొక్క లీల అచింత్య. సో ఎప్పుడైతే బ్రహ్మ విమోహన్ లీలలో మనము బ్రహ్మ విమోహన్ లీల చూసినప్పుడు, బ్రహ్మ ఎట్లయితే గోపబాలుని దాచిపెట్టినప్పుడు ఆ, ఆవులను దూడలను అన్నిటిని దాచిపెడతాడు కదా. సో అప్పుడు కృష్ణ అన్ని గోపబాలులు ఎలా ఉన్నారు, వాళ్ళ అలవాట్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ కట్టుబాట్లు ఎలా ఉన్నాయి, అలా అన్న డివైడ్ అయిపోయాడు. అన్ని రకాలుగా తనకు తాను విభజన చేసుకొని ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో గడిపాడు అనమాట. సో ఆవులు దూడలు, ఆ, ఏ ఏ ఏ గోపబాలుడికి ఎలా టేస్ట్ ఎలా ఉంటుంది, వాళ్ళ తల్లిదండ్రులకు ఎగ్జాక్ట్గా అట్లా వెళ్ళాడు అనమాట. ఒకే కృష్ణ ఇన్ని విధాలుగా డివైడ్ అయిపోయి ఒకేసారి సంవత్సరం పాటు గడిపాడు వాళ్ళందరితోటి. రెండోది, కృష్ణ 16,000 మంది భార్యలను చేసుకున్నప్పుడు, 108 మంది, 16,108 మంది భార్యలను పెళ్లి చేసుకున్నప్పుడు, ప్రతి ఒక్క భార్యకి ఒక భవనం నిర్మించాడు. ప్రతి ఒక్క భార్యతో ఒకేసారి 16,108 రూపాయలలో వెళ్ళి వాళ్ళతో ఉన్నాడు అనమాట. సో అట్లాగే భగవంతుడు అచింత్య. అచింత్య అంటే ఆయన యొక్క శక్తి మనము మనము ఊహించలేమన్నమాట, మనము దాన్ని గ్రహించలేము. ఆ, సో అట్లాగే కృష్ణ యొక్క తత్వం కూడా అచిత్య భేద అభేద తత్వ. ఒకేసారి సైమల్టేనియస్లీ వన్ అండ్ డిఫరెంట్. ఒకేసారి ఆ, ఒకేసారి ఒకటిగా ఉంటారు, ఒకేసారి విభిన్నంగా ఉంటారు. అది ఆ, అచింత్య భేద అభేద తత్వం. సో కృష్ణ ఎప్పుడూ బృందావన్ వీడడు అనేది నిజమే. ఆ శ్లోకం ద్వారా కృష్ణ ఎప్పుడు ఆ, బ్రజధామ్ విడిచి వెళ్ళడనమాట. సో ఎట్ ద సేమ్ టైం మరి అక్రూర ఎవరిని తీసుకెళ్లారు? ఉమ్, సో ఇప్పుడు వాసుదేవకి వచ్చిన కృష్ణని తీసుకెళ్ళినప్పుడు అక్కడ యాక్చువల్లీ అందరూ ఏమనుకుంటారంటే, అక్కడ యశోదామాత కృష్ణను కనలేదు, ఆమె ఓన్లీ పెంచింది అని చెప్తున్నారు. కానీ ఆమె కూడా యాక్చువల్లీ కృష్ణని కంటుంది. సో ఈ కృష్ణ వాసుదేవ కృష్ణ తీసుకొని ద్వారకా నుంచి వాసుదేవుడు కృష్ణని తీసుకెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఆ కృష్ణతో కలిసిపోతాడు అనమాట. ఈ కృష్ణ వెళ్ళి ఆ బృందావన్ కృష్ణతో కలిసిపోతాడు. సో అట్లా అక్రూర తీసుకెళ్ళినప్పుడు కూడా బృందావన్ కృష్ణ ఉంటాడు.
కానీ కృష్ణ వెళ్ళిపోతాడు. సో కృష్ణ అది 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 ఒక రకమైన ఆలోచన. రెండోది, కృష్ణ ఎప్పుడైతే వెళ్ళిపోతాడో ఈ విరహంలో ప్రతి ఒక్కరూ కృష్ణాని చూస్తున్నారు. సో కృష్ణాని చూసినప్పుడు ఒకసారి రాధారాణి అనుకుంటుంది అనమాట. ఒకసారి రాధారాణి ఏమనుకుంటుంది అంటే, ఆ, ఆమె నీళ్ళు ఇలా ఇలా యమునా నది నుంచి నీళ్లు ఇట్లా కుండలో తీసేసుకొని ఆమె తలపైన పెట్టుకుందాం అని అనేటప్పటికీ కృష్ణ వచ్చేసి ఆమెను ఆ కుండ లేపేసి ఆమె తలపైన పెడతాడనమాట. అప్పుడు ఆమెకు అనిపిస్తుంది, అయ్యో కృష్ణ లేడు కదా ఇక్కడ, కృష్ణ నిజంగా ఎలా పెడతాడు, ఇదంతా నా భ్రమ అనుకుంటుంది. తర్వాత ఒకసారి కదంబ వృక్షం. సో కదంబ వృక్షం అంటే ఆ, నల్లగా ఉంటుంది. సో ఆ కదంబ వృక్షం చూసి కృష్ణ అని కౌగిలించేసుకుంటుంది. తర్వాత నేనేంటి ఇలా వృధా ఆ, ఆ, వృక్షాన్ని కౌగిలించుకుంటున్నాను. యాక్చువల్ కృష్ణ నిజంగా ఉంటాడు అక్కడ. సో అట్లా ఆ, సో కృష్ణ బృందావన్ వీడలేదు అనేది నిజమే. ఆ, ఆ, 16,000 మంది భార్యలతో ఒకేసారి కృష్ణ ఉండడం కూడా నిజమే. వాసుదేవ కృష్ణ వెళ్ళినప్పుడు మళ్ళీ యశోద కృష్ణ ఆమ్, ఆ, తో కలవడం కూడా ఆ, నిజమే. సో ఇవన్నీ ఏంటంటే సైమల్టేనియస్లీ వన్ అండ్ డిఫరెంట్, ఒకేసారి ఒకే విధంగా భిన్నంగా ఆ, ఉంటాయన్నమాట. సో ఇది ఆ విధంగా తీసుకోవాలి మాతాజీ. ఓకే ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. సుధా మాతాజీ ధన్యవాదాలు. ప్రభుజీ ఎస్ మాతాజీ. ప్రణామములు ప్రభుజీ. మాతాజీ ఇప్పుడే నాకు లింక్ పెట్టింది ప్రభుజీ, సెలవే కదా అని స్కూల్స్. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఎస్ మాతాజీ. ప్రభుజీ, ద్విజబంధువు అంటే అర్థం కొంచెం చెప్పండి ప్రభుజీ. అలాగే వర్ణాశ్రమం అంటే కూడా అర్థం చెప్పండి ప్రభుజీ. ఓకే. ద్విజబంధు. ప్రభుజీ ఎవ్రీడే ఉంటారు ప్రభుజీ క్లాస్? సో సుధామాతాజీ, ఇది మనకు ప్రతి వారానికి ఒకసారి ఉంటుంది. ఇండియా టైం ప్రకారం మంగళవారం పొద్దున, అమెరికా టైం ప్రకారం ఓకే సోమవారం సాయంత్రం. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. వారానికి ఒకసారి. మంగళవారం మార్నింగ్. ఎస్ మాతాజీ, ఈ టైంకు ప్రతిరోజు మీకు 8:30, మంగళవారం మార్నింగ్ పొద్దున. ఓకే. సో ద్విజబంధు అంటే మాతాజీ, బేసికలీ ద్విజ అంటే ఎవరు? ద్విజ అంటే 2 సార్లు పుట్టిన వాళ్ళని ద్విజ అంటారనమాట. సో 2 సార్లు పుట్టడం ఎలా జరుగుతుంది? ఒకసారి తల్లిదండ్రుల ద్వారా మనకు జన్మ వస్తుంది. ఆ తర్వాత మనం ఎప్పుడైతే దీక్ష తీసుకుంటామో గురు మహారాజు మనకి యజ్ఞోపవీతం చేసి ఆ, మనల్ని సెకండ్ ఇనిషియేషన్ చేస్తారో అప్పుడు మనకి యాక్చువల్గా రెండో జన్మగా ఉంటుంది అనమాట. ఎందుకంటే అప్పుడు మనం గురువు దీక్ష తీసుకుంటాం. ఆర్ ఎవరికైతే ఆ, యజ్ఞోపవీతం ఆ, ఇచ్చి జనయు ఇస్తారో, బ్రాహ్మణ థ్రెడ్, అది వాళ్ళకి రెండో జన్మ అన్నమాట. సో అది అది యాక్చువల్గా అది నిజమైన జన్మ. సో ఇట్లా 2 సార్లు ఎవరైతే, ఒకసారి తల్లిదండ్రులతో పుట్టినప్పుడు ఒక జన్మ, తర్వాత గురువు దగ్గర ఆ, ఈ జనయు తీసుకొని బ్రాహ్మణ దీక్ష తీసుకున్నప్పుడు పుట్టిన అప్పుడు ఇంకొక జన్మ, అట్లా 2 జన్మలు తీసుకున్న వాళ్ళని ద్విజ అంటారు. ద్విజ అంటే 2 జన్మలు. సో అది ద్విజ అని. సో ద్విజ అంటే ఏంటి? వాళ్ళు బ్రాహ్మణులు, అంటే వాళ్ళని బ్రాహ్మణులుగా రికగ్నైజ్ చేస్తారనమాట. సో పుట్టుకతో జన్మనా జాయతే శూద్ర, ఎవరైనా సరే పుట్టుకతో అందరూ శూద్రులే. కానీ వాళ్ళ యొక్క కర్మ, వాళ్ళ యొక్క గుణాలు, వాళ్ళ యొక్క కర్మ, వాళ్ళు చేసే పనుల ద్వారా వాళ్ళు బ్రాహ్మణుల, క్షత్రియుల, వైశ్యుల, శూద్రుల అనేది ఏర్పడుతుంది అనమాట. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి కూడా ఎవరన్నా మందు తాగడము, మాంసాహారం తినడము అలా చేస్తున్నారనుకోండి, వాళ్ళని వాళ్ళని యాక్చువల్గా బ్రాహ్మణులుగా ఇంకా చూడలేం మనం. అట్లాగే ఎవరైనా శూద్ర కుటుంబంలో పుట్టినా సరే, తల్లిదండ్రులు శూద్రులుగా ఉన్న వాళ్ళ కుటుంబంలో పుట్టినా సరే, వాళ్ళు వేదాలను చదువుకోవడానికి, వేదాలు పాఠాలు చెప్పడము, తర్వాత వాళ్ళ గురువు దగ్గర దీక్ష తీసుకోవడము, చాంటింగ్ చేయడము, ఇలాంటి లక్షణాలు చూపిస్తే వాళ్ళను బ్రాహ్మణులుగా మనం తీసుకోవాలి. సో అట్లా 2 సార్లు ఎవరైతే, ఒకసారి తల్లిదండ్రుల జన్మ, రెండోసారి గురువు దగ్గర ఆమ్, బ్రాహ్మణ దీక్ష తీసుకుంటారో వాళ్ళు ద్విజ. వీళ్ళని యాక్చువల్లీ బ్రాహ్మణాస్ అంటారు.
సో బ్రాహ్మణాస్ ఇట్లా ఉండి, ఎవరైతే బ్రాహ్మణాస్గా ఉండి మళ్ళీ అక్కడి నుంచి పడిపోతారో, అంటే బ్రాహ్మణుని యొక్క లక్షణాలు పాటించరో, వాళ్ళని ద్విజబంధు అంటారు. ఉదాహరణకి ఆ, అశ్వత్థామ. సో అశ్వత్థామ ఎవరు? అశ్వత్థామ ఆ, కృపాచార్య, సారీ, ద్రోణాచార్య. సో ద్రోణాచార్య యొక్క కృపి, ద్రోణాచార్య యొక్క పుత్రుడు. సో ద్రోణాచార్య బ్రాహ్మణుడే. ఆ, వాళ్ళ ఇంట్లో చక్కగా అన్ని బ్రాహ్మణ విద్యలు అన్ని చెప్పారు. శాస్త్ర విద్యలు అవన్నీ అందరితో పాటు నేర్చుకున్నాడు. కానీ ఆయన లక్షణాలు ఎలా ఉన్నాయి? లాస్ట్కి పడుకొని ఉన్న వాళ్ళని చంపాడు, వాళ్ళ తలల్ని కట్ చేశాడు అనమాట. యూజువల్గా ఎవరైనా సరే బ్రాహ్మణులు ఇలాంటి హత్యలు చేయరు. ప్లస్ అందులోటి ఈవెన్ క్షత్రియులు కూడా ఇలా చేయరు ఎవరు. సి క్షత్రియులు కూడా ఎవరినైనా కూడా ముందు వాళ్ళని వాళ్ళని హెచ్చరిస్తారు. ఏయ్, నేను నీతో ఫైట్ చేస్తున్నాను, అప్రమత్తంగా ఉండు అని చెప్పి మరి దాడి చేస్తారు. వాళ్ళు ఒకవేళ మూర్ఛపోయారు అనుకోండి, వాళ్ళకి టైం ఇస్తారు, మళ్ళీ వెళ్ళి రెస్ట్ తీసుకొని రేపు వచ్చి మళ్ళీ ఫైట్ చేయాలి. లేదా వాళ్ళు వెనుదిరిగి పారిపోతున్నారు అనుకోండి, వాళ్ళ మీద దాడి చేయరు. ఇవన్నీ క్షత్రియ లక్షణాలు. సో ఈయన ఏం చేశాడు? ఇప్పుడు ఒక బ్రాహ్మణుని కుటుంబంలో పుట్టి బ్రాహ్మణ ఆ, లక్షణాలు లేకుండా ఏం చేశాడు? పడుకొని ఉన్న అందరు నిద్రపోయే వాళ్ళని వాళ్ళ గొంతులు కోసేశాడు. సో అది చాలా హీనమైన పని అన్నమాట. అట్లాంటి వాళ్ళను బ్రహ్మబంధు అంటారు. అంటే ఎవరైనా సరే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా సరే, బ్రాహ్మణ దీక్ష తీసుకున్నా సరే, మళ్ళీ ఆ బ్రాహ్మణ లక్షణాలు పాటించకుండా ఎప్పుడన్నా మళ్ళీ అటువంటి కుటుంబంలో జన్మించి ఆ బ్రాహ్మణ దీక్ష తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఫోర్ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో కావట్లేదు అనుకోండి. ఆ, ఏంటది? మాంసాహారం తినడం కానీ, మత్తు పదార్థాలు సేవించడం కానీ, జూదం ఆడడం కానీ, ఇటువంటి ఏమైనా చేశారనుకోండి, పరస్త్రీ పరపురుషులతో అక్రమ సంబంధాలు ఉంచుకోవడం, ఇలాంటివి చేశారనుకోండి, వాళ్ళను బ్రహ్మబంధు అంటారు, బ్రాహ్మణ బంధు, ద్విజబంధు. సో అలాంటి వాళ్ళను ద్విజబంధు అంటారు. అంతేకాని వాళ్ళు ద్విజ నుంచి పడిపోయారని అర్థం. సో అది ద్విజబంధు. ఓకే. ఇంకోటి మీరు అడిగింది ఏంటి? వర్ణాలు. వర్ణాలు, ఆశ్రమాలు. మనకు 4 వర్ణాలు ఉన్నాయి, 4 ఆశ్రమాస్ ఉన్నాయి. వర్ణాలు ఏంటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇవి 4 వర్ణాలు. ఈ వర్ణాలు ఏంటి? పుట్టుకతో వచ్చినాయి కాదు. ఎవరికి కూడా పుట్టుకతో ఈ వర్ణాలు చెప్పబడదు. ఇవి ఏంటి? వాళ్ళ లక్షణాలు, వాళ్ళు చేసే పనులను బట్టి. ఉం? బ్రాహ్మణాస్ అని ఎవరిని అంటారు? ఎవరైతే యజ్ఞాలు చేస్తారు, ఎవరైతే దానం తీసుకుంటారు, దానం ఇస్తారు, యజ్ఞాలు చేస్తారు, తపస్సులు చేస్తారు, తర్వాత వేరే వాళ్ళతో యజ్ఞం చేయిస్తారు, పాఠాలు నేర్చుకుంటారు, పాఠాలు చెప్తారు. ఆ? ఇవన్నీ బ్రాహ్మణ యొక్క లక్షణాలు. వీళ్ళకు ఓర్పు, సహనము, ఇవన్నీ ఉంటాయి ఎక్కువ. చాలా మందికి ఫ్రీగా వాళ్ళకి ఏదంటే అది దానం చేస్తారనమాట. ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళని బ్రాహ్మణులు. క్షత్రియులు అంటే ఎవరు? వాళ్ళ ప్రాణాల్ని పెట్టి అయినా సరే ఇతరులను కాపాడడానికి ప్రయత్నించే వాళ్ళు క్షత్రియులు. యుద్ధానికి వెళ్ళడము, ఎప్పుడైనా ఎవరన్నా ఆపదలో ఉంటే వాళ్ళని రక్షించడము, వీళ్ళ ప్రాణాలు పెట్టైనా వాళ్ళని రక్షిస్తారు. అటువంటి వాళ్ళు క్షత్రియులు అంటారు. వైశ్యులు అంటే ఎవరు? ఆమ్, కృషి గోరక్ష. వాళ్ళేంటి? ఆ, ఆవులను ఆవులను రక్షణ తీసుకునే వాళ్ళు, తర్వాత పంటలు పండించే వాళ్ళు. తర్వాత శూద్రులు అంటే ఎవరు? ఈ ముగ్గురికి సహాయం చేసే వాళ్ళు శూద్రులు. సో ఇది 4 వర్ణాలు. ఆశ్రమాలు 4 ఉన్నాయి. ఆ వర్ణాశ్రమ, వర్ణ ఆశ్రమ, 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు. ఆశ్రమాలు అంటే ఏంటి? ఒకటి ఆ, బ్రహ్మచారి ఆశ్రమం. సో బ్రహ్మచారి ఆశ్రమం అంటే ఎవరైనా ముందు పిల్లవాళ్ళు పుట్టగానే వాళ్ళు 5 సంవత్సరాల లాగా ఉన్నప్పుడు వాళ్ళని గురుకులానికి పంపిస్తారు. గురుకులం అంటే తల్లిదండ్రులకు దూరంగా పంపించేసేసి గురువు దగ్గర ఉండి, ఆ గురువు దగ్గర శిక్షణలో వాళ్ళు ఆ, రకరకాల వేదాలు చదువుకొని, ఇవన్నీ పాఠాలన్నీ తీసుకొని, ఆ, ఇవన్నీ ఇట్లా చేసిన తర్వాత వాళ్ళకి వేదాలు, భగవద్గీత, శ్రీమద్ భాగవతం, పురాణాస్ ఇవన్నీ నేర్చుకుంటారనమాట. సో ఇదేంటి? ఇట్లా చేయడము ఆ, బ్రహ్మచారి బ్రహ్మచారి యొక్క ఆశ్రమం యొక్క అది. సో ఎప్పుడైతే వాళ్ళు చదువు పూర్తి చేస్తారో, వేదిక్ నాలెడ్జ్ అంతా ఇంపార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి అన్నీ తెలిసిపోతాయి. ఇప్పుడు అసలు ఏంటి, మనం ఎందుకు జన్మించాము, మనం ఏం చేయాలి, మన జీవిత లక్ష్యం ఏంటి, ఈ వేదాస్లో మనకి ఏం చెప్పారు, ఇదంతా నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత ఒకవేళ వాళ్ళు అలాగే బ్రహ్మచారిగా ఉంటే వాళ్ళని నైష్టిక బ్రహ్మచారి అంటారు.
పెళ్లి చేసుకోకుండా అలాగే ఉంటే వాళ్ళని నైష్టిక బ్రహ్మచారి అంటారు. అలా 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 ఉండి కొన్ని రోజుల తర్వాత వాళ్ళు సన్యాసం తీసుకోవచ్చు. సో అదొక లైన్. కొందరేంటి, ఎస్ నేను ఇవన్నీ చదువుకున్నాను, బ్రహ్మచారి ఆశ్రమంలో చేరాను, కానీ నేను ఇంద్రియాలను ఇంకా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. వాళ్ళు ఏం చేయొచ్చు? గృహస్థ ఆశ్రమంలో ఎంటర్ కావచ్చు. సో గృహస్థాశ్రమంలో వచ్చిన వాళ్ళు వైదికంగా వేదాలకు అనుసరించి వివాహం చేసుకోవచ్చు. ప్లస్ వేదాలను అనుసరించి వాళ్ళు పిల్లల్ని కనవచ్చు. ఆ పిల్లల్ని కూడా కృష్ణ భగవానుని భక్తిలో పెంచాలి. అది గృహస్థాశ్రమం. ఉమ్. సో గృహస్థాశ్రమం అంటే పెళ్లి చేసుకొని విచ్చలవిడిగా ఇంద్రియ తృప్తి చేస్తానంటే అది గృహమేది అవుతుంది. సో గృహస్థాశ్రమం అంటే ఏంటి? పెళ్లి చేసుకున్నా సరే వేదాలలో ఏ విధంగా చెప్పారో ఆ విధంగా వాళ్ళు వివాహం చేసుకొని ఆ విధంగా వాళ్ళ పిల్లల్ని కానీ ఆ పిల్లల్ని కూడా భగవంతుని భక్తిలో పెంచడం ఆ, ధార్మికంగా అది ఆ, గృహస్థాశ్రమ యొక్క ధర్మం. అట్లా చేయని వాళ్ళు జస్ట్ పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ గృహస్థులు కారు, వాళ్ళందరూ గృహమేధీలు. సో ఒకటి మనం బ్రహ్మచారి ఆశ్రమం చూసాం, గృహస్థాశ్రమం చూసాం. ఆ తర్వాత 50 ఇయర్స్ వచ్చిన తర్వాత వానప్రస్థ అంటే ఏంటి? ఫ్యామిలీ లైఫ్ నుండి రిటైర్ కావడం. సో చాలా మంది ఏం చేస్తారు, ఇప్పుడు జాబ్ నుంచి రిటైర్ అయ్యి వాళ్ళు ఇంకో బిజినెస్ పెడతారు. ఆ? అక్కడ రిటైర్ అయిపోయినా కూడా మళ్ళీ ఇంకో వీళ్ళకి పంచాయతీలు చెప్పడం, వాళ్ళకి పెద్ద పెద్ద మనుషులాగా వాళ్ళకి సహాయం చేయడం, వీళ్ళకి సహాయం చేయడం, చిన్న చిన్న బిజినెస్లు స్టార్ట్ చేయడం, ట్యూషన్స్ చెప్పడం, ఇలాంటివి చేస్తున్నారు. అట్లా కాదు. సో యూజువల్గా వాళ్ళ మనవళ్ళు వాళ్ళ మనవళ్ళ పెళ్ళి ఇవన్నీ అయ్యేంత వరకు వాళ్ళు బతికి ఉండాలి అనుకుంటున్నారు. సో అలా కాకుండా 50 ఇయర్స్, అరౌండ్ 50 ఇయర్స్ వచ్చేవరకు వాళ్ళేంటి, గృహస్థాశ్రమం కూడా వదిలేసి వానప్రస్థ. వానప్రస్థ అంటే ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు ఏంటి, నేను జాబు చేయడం మానేశాను, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పిల్లలు పుట్టారు, వాళ్ళందరూ పెద్దగా అయిపోయారు, ఇప్పుడు నేను అడవుల్లోకి వెళ్ళిపోయి ఆ, కృష్ణ భగవానుడి భక్తిలో నేను ప్రోగ్రెస్ అవుతాను అని ఎవరైతే అట్లా గృహాన్ని వాళ్ళ వాళ్ళ ఆస్తులు గృహాలను అన్నింటినీ వదిలేసేసి వాళ్ళు ఆ, అడవిలోకి వెళ్ళిపోయి అక్కడ కొన్ని రోజులు ప్రాక్టీస్ అన్నమాట. ఇది భగవంతుని యొక్క ఆ, సేవలో నిమగ్నమైండి ఆ తర్వాత సన్యాసాశ్రమం తీసుకుంటారు. సన్యాసాశ్రమం అంటే ఇంకా వాళ్ళు ఎవరి ఒక దగ్గర వారం రోజుల కంటే ఎక్కువ ఉండకూడదు సన్యాసిస్. ఆ తర్వాత ఇంకా వాళ్ళకి రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. నీళ్ళ పైన పడుకోవడము, ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్స్, బ్యాంక్ బ్యాలెన్స్ ఇలాంటివి ఉండకూడదు. ఇవన్నీ సన్యాసాశ్రమం. సో ఇట్లా ఈ 4 ఆశ్రమాలు, 4 వర్ణాలు, వీటిని వర్ణాశ్రమ అంటారు. ఈ వర్ణాశ్రమ ధర్మ గురించి మనకి శ్రీమద్ భాగవతంలో ఆ 8వ స్కందంలో చాలా డీటెయిల్డ్ గా చెప్పారు. 8వ చివరిలో వస్తుంది. ఓకే మాతాజీ. ప్రభుజీ, హరినామ దీక్ష ఒకటి సరిపోతుందా ప్రభుజీ? బ్రాహ్మణ దీక్ష కూడా తీసుకొని ఉండాలా ప్రభుజీ? ఉండాలా కంపల్సరీ ప్రభుజీ మాతాజీలో? అందరికీ మాతాజీ, ఎవరైనా సరే మాతాజీ అయినా ప్రభుజీ అయినా కూడా మనం సాధ్యమైనంత వరకు హరినామ దీక్ష కంపల్సరీ తీసుకోవాలి. ఆ తర్వాత మనం బ్రాహ్మణ దీక్ష తీసుకోవడానికి కూడా చాలా గట్టిగా ప్రయత్నం చేయాలి. 100% మనం తీసుకోవడానికి ఆ, ఆ ఆ దీక్ష తీసుకొని ముందుకు వెళ్ళడానికే ప్రయత్నం చేయాలి మనం. ప్రభుజీ, ఎస్. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే థ్యాంక్ యూ. మాధవి మాతాజీ దండవత్ ప్రణామ్. సుమకి సాధ్వి హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, हरे హరే कृष्णा కృష్ణ प्रभु ప్రభు जी, दंडवत प्रणाम प्रभु जी। దండవత్ ప్రణామ్. ఎస్ ప్రభు, హరే కృష్ణ గోపాల్ రెడ్డి ప్రభు ప్రభు. హరే కృష్ణ हरे कृष्णा ప్రభుజీ प्रभु హరే जी। కృష్ణ ప్రభు धन्यवाद। చాలా క్లాస్ ప్రభుజీ, ఎస్ మాతాజీ. నాకు ఒక చిన్న ఇది ఇప్పటి కాలంలో కూడా ఇప్పుడు మన కలికాలం అంటాం కదా, ఇప్పుడు కూడాను వానప్రస్థాశ్రమానికి వెళ్ళి ఉండే దంపతులు ఉన్నారా ప్రభుజీ? శ్రీల ప్రభుపాద్ ఏం రాస్తారంటే ఇప్పుడు మనం వానప్రస్థాలకు వెళ్ళవలసిన అవసరం లేదు, ఉమ్, కానీ ఎట్ ద సేమ్ టైం మనము 50 ఇయర్స్ దాటిన తర్వాత మనము ఇంకా మన తాపత్రయము పిల్లల మీద లేకపోతే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ మీద, ఆ, మనవళ్ళ మీద, వాళ్ళ పెళ్ళిళ్ళ మీద, అట్లా మన మన వ్యాకులత అక్కడ ఉండకూడదు.
మోహాన్ని పెంచుకోకుండా మనలో మనం ఉండడానికి ప్రయత్నించాలనా? సో యూజువల్గా శిల ప్రభుపాద ఏం చెప్తారంటే, ఇస్కాన్ టెంపుల్స్ ఎక్కడైనా అన్ని సిటీస్లో ఉన్నాయి ఇప్పుడు. అక్కడ యూజువల్గా 50 years తర్వాత మీరు టెంపుల్ సేవ ఎక్కువగా చేయండి. తర్వాత టెంపుల్కి వెళ్ళండి, అక్కడ కృష్ణ కథ వినండి. ఎక్స్క్లూజివ్గా ఏంటంటే మన లైఫ్లో 24 గంటల్లో మనము 7 గంటలు 6 గంటలు పడుకున్నా కూడా సరే, కొందరు 8 గంటలు పడుకున్నా సరే, మిగతా అవన్నీ చేసినా కూడా ఇంకా హాఫ్ డే మిగిలి ఉంటుంది మనకి. ఆ హాఫ్ డే ఏం చేయాలి మనము? టెంపుల్కి వెళ్ళి ఏదైనా సేవ చేయడము, భజన చేయడము, భాగవతం చదవడము, లేదా ఎవరికైనా భాగవతం చెప్పడము, బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడము, ఏదో ఒక సేవ, టెంపుల్ సేవలో ఎక్కువగా నిమగ్నం అయిపోవాలి. ఎందుకంటే గృహస్థాశ్రమంగా ఉన్నప్పుడు మనం సంపాదించాలి. సో సంపాదించాలి అంటే ఆ జాబ్కి వెళ్ళాలి, వర్క్ చేయాలి. ఆ, ఇవన్నీ ఉంటాయి. ప్లస్ పిల్లల రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. వాళ్ళని పెంచాలి, ఆ, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళకు వాళ్ళని ఇవన్నీ చేయాలంటే ఒక గృహం కావాలి, ఇల్లు కావాలి, ఆ లోన్ తీర్చాలి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ లైఫ్ లాంగ్, ఈవెన్ 50 60 70 years వరకు అలా చేయకూడదు. సో అరౌండ్ 50 years అప్పుడు మనం ఎక్స్క్లూజివ్గా ఎప్పుడైనా మనం రిటైర్ అయిపోయి, ఫ్యామిలీ లైఫ్ నుంచి రిటైర్ అయిపోయి, ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్నా సరే మన ఫ్యామిలీ లైఫ్తో రిటైర్ అయిపోయి, మన మనస్సు ఎక్కువగా కృష్ణ భగవానుని భక్తిలో ఆ, ఎక్కువగా ఉంచే ప్రయత్నం చేయాలి. ఎక్కువగా భాగవతం చదవడము, వినడము, టెంపుల్ సేవ, ఇవన్నీ చేయడం. అది ఆ, ఒక రకంగా వానప్రస్థ అని చెప్పుకోవచ్చు. అట్లా చేస్తూ చేస్తూ మనం ఎక్కడ ఉన్నామో అక్కడ భజన ఎక్కువగా చేయాలి. ఎందుకంటే మనకి మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు. మనము కాన్స్టెంట్గా కృష్ణ గురించి ఆలోచిస్తున్నామా? లేకపోతే మనం వేరే వాటికి అట్రాక్ట్ అవుతున్నామా? ఫ్యామిలీ లైఫ్స్కి అట్రాక్ట్ అవుతున్నామా? మన పిల్లలకి, మన కొడుక్కి, కూతురికి, ఆ, ఆ, వాటికి ఎక్కువ దగ్గర అవుతున్నామా? అవన్నీ చూసుకోవాలి. అవన్నీ చూసుకొని మన ఎక్స్క్లూజివ్గా కృష్ణ మీద ఎక్కువ పెట్టాలి. సో అది శ్రీల ప్రభుపాద్ వానప్రస్థగా ఇప్పుడున్న కలికాలంలో అలా చేశారనమాట. ఎందుకంటే ఇంతకుముందు వనాలలో కూడా క్షత్రియులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఆ వనాలలో ఏమైనా యానిమల్స్ ఎవరైనా హామ్ చేస్తే, ఎవరికన్నా హాని చేస్తూ ఉంటే క్షత్రియులు వచ్చి కాపాడేవాళ్ళు. వీళ్ళని రక్షించేవాళ్ళు. రైట్. అయిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్ని చెట్ల ద్వారా వచ్చేటి, పండ్ల ద్వారా. వాళ్ళు వెళ్ళినా కూడా వాళ్ళ ఆహారం దొరికేది. సో అవన్నీ ఆ వసతులు ఉండేది. ఇప్పుడు అసలు ఫారెస్టే లేదు. సో ఫారెస్టే లేదు. అక్కడికి వెళ్తే ఒక పండు ఉండదు. ఆ, ఏమన్నా పండ్లు ఉన్నా కూడా అందరు ఇప్పుడు ఫ్యాక్టరీలలో పెట్టేసి అమ్ముతున్నారు. ఆ తర్వాత యాక్చువల్గా మన చిన్నప్పుడు చూస్తుంటే ఇక్కడ దారిలో వెళ్తుంటే చాలా పండ్ల చెట్లు ఉండేటి. ఇప్పుడు అవి కూడా అవును లేవు. అవును ప్రభుజీ. రైట్. సో అట్లా. మీరు మేము చిన్నప్పుడు ఇంకా ఎక్కువ ఉండేది. ఎస్ ఎస్ ఎస్. సో ఎక్కువగా వానప్రస్థ ఇప్పుడున్న దాంట్లో ఎక్కువగా కృష్ణ భగవానుని మీద ఎక్కువ టైం కేంద్రీకరించి భాగవతం వినడము, చదవడము, ఇది ఎక్కువ చేయడం, అలా చేయాలి. అంటే భగవంతుడి సేవ ఎక్కువ చేయడమే ఒక విధమైన వానప్రస్థాశ్రమం మిస్సెస్. ఎస్ ఆయన ధ్యానంలో ఉండడము, ఆయన్నే తలుచుకోవడము, టెంపుల్స్ కి వెళ్ళడము, మన చేతైన దాన ధర్మాలు చేయడము దీంట్లో ఉండమంటారు. అంతే కదా ప్రభుజీ? ఎస్ మాతాజీ, అది కూడా ఏంటంటే కరెక్ట్ పరంపరలో చేయాలి. కరెక్ట్ పరంపరలో అన్ని టెంపుల్స్కి వెళ్తే కూడా మనకు ఆ యొక్క కృష్ణ కథ ఏ టెంపుల్లో చెప్తున్నారో ఆ కథ వినడానికి వెళ్ళాలి. ఇవాళ రేపు టెంపుల్లో కథలు తక్కువ ఉన్నాయి, వేరే టెంపుల్స్లో పూజలు ఎక్కువ ఉన్నాయి, టికెట్స్ ఉన్నాయి. రైట్. ఆ టికెట్స్కి మీరు డబ్బు కట్టేసి కూర్చుంటే వాళ్ళు మంత్రాలు చెప్పేస్తారు, మనకి ఏది అర్థం కాదు. అలా కాకుండా మనం కృష్ణ మెసేజ్, కృష్ణ కథ విని, ఆ కథ విని మనం మన మనస్సులో మనం మళ్ళీ స్మరణ, మళ్ళీ మళ్ళీ మనము ఆ జ్ఞాపకాలు, కృష్ణ యొక్క కథ విని, అట్లా మనకు రోజంతా కృష్ణ మీద ఎక్కువ ధ్యా ధ్యాస ఉండాలి. అది మెయిన్. జపం చేయడం కూడా అదే కదా ప్రభుజీ? జపం చేస్తుంటే ఎప్పుడు తలుచుకుంటుంటాం కదా ఆయన్ని. ఎస్ ఎస్. జపము మన మన లైఫ్ లో ఇక అది ఎప్పుడు ఎప్పుడు అది జపం చేస్తూ ఉంటే మనం ఎప్పుడు కంటి ముందు ఉన్నట్టే ఉంటుంది స్వామి. అలా ఉంటారు కదా. ఎస్ ఎస్. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎస్ మాధవి మాతాజీ.
ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాత. సంజయ గురించి, సంజయ ప్యూర్ డివోటీనా ప్రభుజీ? సంజయకి ఎట్లా కలిగింది అంత అదృష్టం చూడడం? ఇది చెప్తారు, అదంతా లైవ్ చూస్తారు కదా ప్రభుజీ. మ్మ్. సంజయ ప్యూర్ డివోటీ అన్నట్టు ఎక్కడ మనము ఆ, రాలేదు మాతాజీ. సి సంజయ ధృతరాష్ట్రుడి యొక్క యాక్చువల్లీ ఇదంతా ధృతరాష్ట్రుని చూడడం కోసము వ్యాసదేవుడు ధృతరాష్ట్రునికి డైరెక్ట్ గా ఇస్తున్నాడు ఈ యొక్క దివ్య దృష్టి. కానీ ధృతరాష్ట్రుడు అంటాడనమాట, నేను ఎలాగూ ఆల్రెడీ బ్లైండ్ గా ఉన్నాను, నేను ఇంతవరకు కన్ను చూపు నాకు లేదు. ఇప్పుడు నేను ఈ యుద్ధం చూసి నాకేం ఉపయోగం, నాకంటే ఈ సంజయుడికి ప్రసాదించండి, ఆయన ద్వారా నేను వింటాను అని. అట్లా వచ్చింది అతనికి. సో సంజయ్ ప్యూర్ డివోటీ అన్నట్టుగా మనకి ఇక్కడ చెప్పలేదు. ప్రభుజీ లాస్ట్ లో శ్లోకాలు అవి చాలా బాగా అద్భుతంగా ఉంది అని చెప్తారు కదా. ఆయన భగవద్ధామం వెళ్ళి ఉంటారు ప్రభుజీ. సిఎస్ ఆయన ఏమంటాడంటే సి ఆ, తస్య సంస్మృత్య సంస్మృత్య, ఈ యొక్క కృష్ణార్జున సంవాదం వింటూ ఉంటే నాకు పులకింత వస్తుంది, నా నా యొక్క రోమాలు నిలబడి ఉన్నాయి. ఎస్, ఎవరైనా సరే కృష్ణాన్ని చూస్తుంటే ఎవరికైనా అలాగ అనిపిస్తుంది. సో అలా ఆయన చెప్తున్నాడు. ఆయన భగవద్ధామానికి వెళ్ళాడా తెలియదు మాతాజీ. అది మనకి మహాభారత్లో కానీ ఇక్కడ కానీ ఇక్కడ చెప్పలేదు. ఎందుకంటే ఆయన చనిపోయే టైంలో ఆయన ఏం ఆలోచించుకున్నాడో ఎవరిని తలుచుకున్నాడో దాన్ని బట్టి ఉంటుంది. మనకు ఆయన ప్యూర్ డివోటీ అని కానీ లేకపోతే ఆ, అట్లా ఎక్కడ చెప్పలేదు. ఓకే ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే హరే కృష్ణ. ఇంకెవరికన్నా ఏమన్నా ప్రశ్నలు ఉన్నా కూడా అడగండి. ఇది భక్తి వృక్ష అంటే మనము భగవద్గీత ఫినిష్ చేసి వెళ్ళడం కాకుండా అసలు ఏంటి మనం భక్తి ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఇవి ఎలా తీసుకోవాలి, ఇట్లా మనం నేర్చుకోవడం ఎక్కువ. టెంపుల్లో కొన్నిసార్లు మనకు ఒక ప్రశ్న అడగాలంటే టెంపుల్లో అందరి ముందట ఎలా అడగాలి, అట్లా డౌట్స్ ఉంటాయి. సో ఇదేంటి భక్తి వృక్షాలు ఏంటంటే ఫ్రీగా ఎవరన్నా ఏ క్వశ్చన్స్ ఉన్నా కూడా డిస్కస్ చేయొచ్చు. ఓకే, మన ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే మనం భగవద్గీత చదువుదాం. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ పద్మజ మాతాజీ. పాపం చేసినా పుట్టాలి అంటారు, పుణ్యం చేసినా పుట్టాలి అంటారు. ఇప్పుడు దీనికి అంతం ఎప్పుడు ప్రభుజీ? దీనికి అంతం ఉండదు మాతాజీ. ఆ, దీనికి అంతం ఎప్పుడు అంటే ఎవరికైతే మోక్షం లభిస్తుందో అప్పుడే అంతం. ఎంతవరకు జీవికి కోరికలు ఉంటాయో అంతవరకు వాళ్ళు పుట్టాల్సి ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు ఏమైనా పుణ్యం చేశారనుకోండి, ఆ పుణ్యము అనుభవించడానికి మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. ఎందుకంటే పుణ్యం అనుభవించాలి కదా, వాళ్ళు పుణ్యకార్యం చేశారు, చాలా మందికి హెల్ప్ చేశారు, అన్నదానాలు చేశారు, ఆ ఇలాంటి అన్ని కార్యక్రమాలు చేశారు కాబట్టి వాళ్ళ అకౌంట్లో పుణ్యం ఎక్కువగా ఉంది. సో ఆ పుణ్యాన్ని అనుభవించడానికి మళ్ళీ మళ్ళీ పుట్టాలి వాళ్ళు. మళ్ళీ మళ్ళీ జన్మలు వస్తాయి వాళ్ళకి. ఎందుకు? మంచి మంచి జన్మలు వస్తాయి. లేదా జన్మలో అందంగా ఉండడం కానీ, ఎక్కువ చదువు ఉండడం కానీ, ఎక్కువ ధనం ఉండడం కానీ, పై లోకాలకు వెళ్ళడం కానీ, అట్లాంటి అవకాశాలు వస్తాయి పుణ్యము అనుభవించడానికి. పాపాలు చేశారనుకోండి, పాపం చేస్తే కూడా ఆ పాపాలు కూడా అనుభవించాలి వాళ్ళు. వాళ్ళు చేసిన ప్రతి పనికి వాళ్ళకి శిక్ష ఉంటుంది. సో అది ఈ జన్మలో రావచ్చు, కొన్ని రోజులైనాక రావచ్చు, నెక్స్ట్ జన్మలలో రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. సో ఇదంతా ఏంటంటే మనం ఏదైతే తవ్వి తవ్వి మనం పెట్టుకుంటామో అదే మళ్ళీ వృక్షంగా మనకి ముందు ముందు జన్మలలో వస్తుందన్నమాట. మనం ఎప్పుడైతే తవ్వి విత్తనాలు పెట్టి చక్కగా పెంచుతామో ఆ పళ్ళు మనం తింటాం. అలాగే మనం పాపం చేసుకున్నా సరే, పుణ్యం చేసుకున్నా సరే, ఆ పుణ్యము అనుభవించడానికి రావాలి, పాపము అనుభవించడానికి రావాలి. ఈ సైకిల్ ఎలా బ్రేక్ కావాలి? ఓకే, మరి ఇలా ఉంటే నేను ఇది ఎండ్ చేయడం ఎలా? అది ఎండ్ చేయడం ఎలా అంటే ఎప్పుడైతే మనం భగవంతుని శరణాగతి తీసుకుంటామో
భగవంతుని శరణాగతి తీసుకుంటే ఎప్పుడైనా ఆ కరెక్ట్ పరంపరలో మనము దీక్ష తీసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే మన యొక్క పాపాలన్నీ, మన యొక్క కర్మ అంతా మొత్తము జీరో అయిపోతుంది. మనకి ఎన్ని కోట్ల జన్మలు ఎత్తి మనము ఎన్ని పాపాలు అకౌంట్ మనకి ఎంతున్నా సరే అవన్నీ కూడా జీరో అయిపోతుంది. ఇంకా మనకి పాప కర్మ పుణ్యకర్మ ఉండదు. ఇంకా అప్పుడు మనం ఏంటంటే కరెంటు కరెంటు పోయినాక ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది కదా, కరెంట్ పోగానే ఆగదు, అది ఇంకొంచెం తిరిగి తిరిగి స్లోగా తిరిగి 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 ఆగుతుంది. అట్లాగే మనకు కూడా ఏంటంటే మనకి ఇంత ముందున్న సంస్కారాస్, ఇంత ముందున్న వాసనాస్ ఏమేమి ఉంటాయో అవి మెల్లమెల్లగా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, రైట్? అవన్నీ వస్తూ వస్తూ మెల్లమెల్లగా దూరం అయిపోయి వాళ్ళు అంతకాలేచ మామేవా స్మరణ్ముక్త్వా కలేవరం, లాస్ట్ ఆఖరి గడియల్లో చనిపోయే ముందు కృష్ణ, వాసుదేవ, నారాయణ, విష్ణు, నరసింహదేవ, వామన, రామ, ఇట్లా ఎవరైనా భగవంతుని నామం తీసుకొని ఆయన తలుచుకుంటూ చనిపోయారనుకోండి, అప్పుడు వాళ్ళు వైకుంఠ లోకాలకి వెళ్ళిపోతారు. అప్పుడు ఇంకా మళ్ళీ వాళ్ళు పుట్టవలసిన అవసరం లేదు. అలా కాకుండా యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తం ఏవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. చనిపోయే మూమెంట్లో ఎవరైతే ఏ కోరికలతో, ఏ ఆలోచనతో, ఏ బాధలతో, దేని మీద ధ్యాసతో చనిపోతారో అది అయి పుడతారు నెక్స్ట్ లైఫ్లో. ఎవరన్నా తలుచుకుంటూ నేను చనిపోయినాక నా భర్తను ఎవరు చూసుకుంటారు అని చనిపోతున్నారు అనుకోండి, వాళ్ళకి వాళ్ళు మగవాళ్ళలాగా పుడతారు, పురుషుల్లాగా. ఎవరైనా నా భార్య ఏమైపోతుంది నేను చనిపోయిన తర్వాత అని అనుకుంటూ తలంపుతో చనిపోతారు అనుకోండి, స్త్రీ అయి పుడతారు. ఎవరింట్లో ఉన్న కుందేలు పెంచుకున్నారనుకోండి, ఆ కుందేలు మీద బాగా ప్రేమ ఉంది, నేను చనిపోయినాక కుందేలు ఎలా చూసుకుంటారు, ఎవరు చూసుకుంటారు, కుందేలు ఎంత చక్కగా ఉంది, ఆ దాని చెవులు ఎంత అందంగా ఉన్నాయి, ఇట్లా అనుకొని చనిపోతే నెక్స్ట్ జన్మ కుందేలుగా వస్తుంది. భరత్ మహారాజ్ జింక గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ చనిపోతే జింక అయిపోతాడు నెక్స్ట్ లైఫ్లో. సో అట్లా అందుకే మనకి ఏ కోరిక, ఏ ఒక్క కోరిక మిగిలి ఉన్నా సరే మళ్ళీ మనం జన్మెత్తాలి. అందుకే మనం ఏం చేయాలంటే ఇప్పుడున్న లైఫ్ మనకి ఇది అభ్యాసం, అభ్యాస యోగ యుక్తేన, ఇది ఒక ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్ చేస్తూ జపం చేస్తూ కృష్ణ భగవాన్ని స్మరణ చేస్తూ కృష్ణ భగవాన్ని జపం చేస్తూ టెంపుల్స్కి వెళ్ళి భగవంతుని దర్శనం తీసుకుంటూ ఆ, భగవంతుని భాగవత కథ వింటూ ఇవన్నీ ఉంటే మనకి ఏమవుతుంది, రోజు 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 ప్యూరిఫికేషన్ అయిపోతుంది. మన ఆలోచన కూడా ఏమవుతుంది, కృష్ణ మీద ఎక్కువ వెళ్తుంది. ఇంకా ఎక్కువ భక్తిలో వెళ్తే ఏమవుతుంది, జన్మాష్టమి వస్తుంది, నేను డెకరేషన్ చేయాలి, నేను పూలమాల చేయాలి కృష్ణకి, ఈరోజు కృష్ణని ఏ విధంగా అలంకరించాలి, నేను ఏ డ్రెస్ వేయాలి కృష్ణకి, ఆ, వీళ్ళందరూ భక్తులు వస్తే నేను వంట చేయాలి, ఈ వంట కృష్ణకి ఆఫర్ చేయాలి అని చెప్పి వంట చేస్తారు. వాళ్ళు చేసే పనులన్నీ కృష్ణ కనెక్టెడ్ అయి ఉంటాయి. కాబట్టి వాళ్ళు చనిపోయేటప్పుడు కూడా కృష్ణ అనుకుంటూ చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలా కాదనుకోండి, మనం టీవీ చూడడము, సీరియల్ చూడడము, పిల్లల పట్ల, భార్యాభర్తల పట్ల, సంసారం పట్ల వ్యామోహం ఉందనుకోండి, ధనం పట్ల, చనిపోయేటప్పుడు కూడా అవే ఆలోచనలు వస్తాయి, మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాలి. సో అందుకని మనము ఈ భక్తి చేస్తూ 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 పోతే మనకి ఆ కృష్ణ గురించి తలుచుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా పద్మజా మాతాజీ? హరే కృష్ణ ప్రభు. హరే హరే కృష్ణ ప్రభు. ఎస్ ప్రభు. అశోక్ ప్రభు. ప్రభు, ఇప్పుడు మనం ఇస్కాన్కు రాకముందుకు ఇంట్లో ఉప్పలమ్మ దేవుడు మాకు దేవుడు ఉన్నాడు అనుకోండి ప్రభు. ఇప్పుడు మళ్ళీ మనం ఇస్కాన్లోకి వచ్చామనుకో, ఇప్పుడు ఇది మళ్ళీ ఆ ఉప్పలమ్మ దేవునికి ఏ విధంగా మళ్ళీ పెట్టాలి ప్రభు మళ్ళా? ఏమీ చేయవలసిన అవసరం లేదు ప్రభు. కృష్ణ అంటున్నాడు అలా అని, ఏమీ చేయవలసిన అవసరం లేదు అని. మీకు ప్రూఫ్ ప్రభు. చూపిస్తాను, మీకు శ్లోకాలు ప్రూఫ్ చూపిస్తాను కృష్ణ ఏమంటున్నాడు అనేది.
సో భగవద్గీత మీరు చూస్తే 9వ చాప్టర్ 25వ శ్లోకాల్లో ఏం చెప్తున్నాడు? యాంతి దేవా వ్రతాన్ దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యాజినోపి మాం యాంతి దేవా వ్రతాన్ దేవాన్. ఎవరైతే ఏ దేవతలకు పూజిస్తారో వాళ్ళు ఆయా దేవతల గ్రహాలకు వెళ్తున్నారు. ఓకే. పితॄన్ యాంతి పితృవ్రతాః. ఎవరైతే పితృదేవతలకు పూజలు చేస్తారో వాళ్ళు పితృలోకాలకు వెళ్తున్నారు. భూతాని యాంతి భూతే భూతేజ్య. కొందరు ఏం చేస్తారు? ఆ దయ్యాలకు భూతాలకు కూడా పూజ చేస్తారు. మంత్రాలతోటి తంత్రాలతోటి. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఆ భూతాలు ఎక్కడ ఉంటాయో ఆ లోకాలకు వెళ్తారు. ఎవరైతే పితృదేవతలకు పూజ చేస్తారో పితృదేవతలకి, ఎవరైతే భూతాలకు పూజ చేస్తున్నారో, ప్రేతాలకు పూజ చేస్తున్నారో, దయ్యాలకు పూజ చేస్తున్నారో అక్కడికి వెళ్తారు. ఎవరైతే ఇతరత్ర దేవతలకి, శివుడికి, పార్వతికి, ఉప్పలమ్మకి ఇట్లా ఇట్లా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఆ దేవతల యొక్క దేవుళ్ళ యొక్క గ్రహాలకు వెళ్తారు. ఎవరైతే కృష్ణ భక్తి చేస్తారో వాళ్ళు కృష్ణ లోకానికి వెళ్తున్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఎవ్వరు ఏ లోకాలకు వెళ్ళినా సరే మళ్ళీ వాళ్ళు మళ్ళీ పుట్టవలసిందే. అదొకటి. ఇంకోటి కృష్ణ ఏమంటున్నాడంటే ఈ అన్యత్ర దేవతలకు పూజ చేస్తే ఆ వాళ్ళకి వాళ్ళ మీద ఇంట్రెస్ట్ కల్పించేది కృష్ణనే. తర్వాత వాళ్ళ ద్వారా ఎవరైనా కోరికలు కోరుతున్నారు అనుకోండి, మనం ఏమనుకుంటాము? ఈ దేవత ఈ దేవుడు మనకు తీరుస్తున్నాడు కోరిక అనుకుంటాం. కానీ ఆ కోరికలు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? కృష్ణ నుంచే వస్తున్నాయి. అది కృష్ణ చెప్తున్నాడు, నేనే ఇస్తున్నాను అది. ఇంకోటి ఏమంటున్నాడు? ఏప్యన్య దేవత భక్త యజంతే శ్రద్ధయాన్విత తేపి మామేవ కౌంతేయ యజంతి అవిధి పూర్వకం. ఈ అన్య దేవతలకు పూజ చేస్తారో ఎవరైతే యాక్చువల్లీ వాళ్ళు నాకే చేస్తున్నారు కానీ ఇండైరెక్ట్ గా చేస్తున్నారు. సేమ్ నువ్వు గణేష్కి పూజ చేసినా సరే, ఉప్పలమ్మకి పూజ చేసినా సరే, పార్వతీదేవికి పూజ చేసినా సరే, శివుడికి పూజ చేసినా సరే, కృష్ణ ఏమంటున్నాడంటే అవన్నీ నాకే, ఆ పూజలన్నీ నాకే అందుతున్నాయి. కానీ వాళ్ళు తప్పుగా చేస్తున్నారు. అవిధి పూర్వకం, విధి ప్రకారం చేయట్లేదు, తప్పుగా చేస్తున్నారు. ఇట్లా పూజలు చేయడం కూడా అవసరం లేదు అని కృష్ణ చెప్తున్నాడు. సో మనం భగవద్గీత తీసుకొని మనము ఇవన్నీ వదిలేయచ్చు. మరి మనకు డౌట్ రావచ్చు, ఓకే మరి ఇన్ని రోజులు నేను శివుడికి పూజ చేశాను, ఉప్పలమ్మకి పూజ చేశాను, వినాయకుడికి పూజ చేశాను, మరి సడన్ గా ఇప్పుడు నేను పార్టీ మార్చేస్తే వీళ్ళ కోపం వస్తుందేమో, రైట్? నాకేమన్నా చెడు జరుగుతుందేమో. కృష్ణ ఏమంటున్నాడు? ఎస్ ప్రభు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. మీకు తెలిసిన అన్ని ధర్మాలు పూజలు అన్ని బంద్ చేయండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, నా ఒక్కడికి శరణు తీసుకోండి. కృష్ణ అంటున్నాడు ఇలా. ఓకే. హం త్వాం సర్వ పాపేభ్యో, నేను మీ సర్వ పాపాల నుంచి నేను మిమ్మల్ని రక్షిస్తాను. మోక్షయిష్యామి మా శుచః, మీకు లిబరేషన్, మిమ్మల్ని మీకు మోక్షము, ఈ ప్రాబ్లమ్స్ మీ యొక్క అన్ని పాపాల నుంచి తొలగించే బాధ్యత నాది. మా శుచః అంటే డూ నాట్ ఫియర్, అంటే మీరు భయపడవలసిన అవసరం లేదు. సో ఇవన్నీ కృష్ణ క్లియర్గా భగవద్గీతలో మనకు చెప్పారు. సో మనం ఏం చేస్తున్నాము? ఓన్లీ భగవద్గీతలో కృష్ణ ఏం చెప్పాడో అదే విధంగా మనం పాటిస్తున్నాం. మనం కొత్తగా ఏమీ ఇక్కడ సృష్టించట్లేదు. అదేంటి మీరు ఇస్కాన్ టెంపుల్ రాగానే నేను మా తాతలు అందరూ ఈ దేవుడికి పూజ చేశారు, మరి సడన్ గా పార్టీ మార్చేసి కృష్ణ కృష్ణ అంటున్నారు. కృష్ణ తప్ప ఇంకా వేరే దేవుడు లేడా? సి అందరూ దేవతలు దేవుళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళందరూ ఎవరు? ఒక గవర్నమెంట్. ఇప్పుడు ఇండియా గవర్నమెంట్ ఫామ్ కావాలంటే ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది, అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, కొన్ని వందల వేల డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, పోలీస్ డిపార్ట్మెంట్. ఈ అన్ని డిపార్ట్మెంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ కంట్రోల్ అంతా ఎక్కడ అవుతుంది? మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ హెడ్ అందరికి. అట్లాగే కృష్ణ కూడా ఈ రకరకాల దేవతలు ఇవన్నీ ఉన్నా కూడా, సూర్యదేవుడు, చంద్రుడు, వరుణుడు, వాయుదేవుడు, శివుడు, పార్వతి,
ఆ, గణేష్, ఇతరత్ర అందరు దేవతలందరూ కూడా కృష్ణ యొక్క భుజాలు, కృష్ణ యొక్క చేతులు. వాళ్ళు కృష్ణకి, వాళ్ళ కృష్ణ యొక్క పనులలో సహాయం చేస్తున్నారు వాళ్ళందరూ. ఆయన విశ్వరూపం చూసినప్పుడు వీళ్ళందరూ ఉన్నారు అందులో ఆయన విశ్వరూపంలో. అయితే కృష్ణ భాగవతంలో ఏం చెప్తున్నారు, మీరు చెట్టు వేర్లకు నీళ్లు పోస్తే ఎలా చెట్టంతా ఆకులన్నీ, వృక్షం అంతా, ఆ కొమ్మలంతా ఎలా బలపడతాయో, జస్ట్ కృష్ణ నా పూజ చేయండి, మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదని చెప్పాడు. ఇన్ఫాక్ట్ మనం కృష్ణ పూజ చేస్తే వీళ్ళందరూ హ్యాపీ అవుతారు, దేవతలందరూ. సో అది మనము ఆ, భగవద్గీత భాగవతం తీసుకొని దాని విధంగా మనం చేస్తున్నాం. మనం ఏదో కొత్తగా ఒకటి సృష్టించట్లేదు ఇక్కడ. ఓకేనా ప్రభు? అశోక్ ప్రభు. ప్రభు ఒక్కటి చిన్న సార్ ప్రభు, మరి మనం వేరే వాళ్ళు పెట్టుకుంటే మనం పోవచ్చా ప్రభు? అంటే ఉత్తినే వాళ్ళకి కనిపించడానికి కోసమే అడికి వెళ్ళొచ్చా? ఒకేసారి మనము అన్ని ఇవన్నీ దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు. మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇంకా చేస్తున్నారు అనుకోండి, మనకు తెలిసిపోయింది ఈ విషయం. మనకి ఈ విషయం తెలియదు ప్రభు. కాబట్టి మన ఇంట్లో పెట్టాల్సిన అవసరం లేదు. మీరు అక్కడికి వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళండి. వాళ్ళు వినే వాళ్ళైతే మీరు ఈ క్లాస్కి రండి, భగవద్గీత చదువుకోండి, ఇట్లా శ్లోకాలు ఉన్నాయి, మీరు ఇవి చేయాల్సిన అవసరం లేదని చెప్పండి. వాళ్ళు వినకుండా వాళ్ళు చేస్తున్నారు అనుకోండి, ఎస్ మీరు కూడా వెళ్ళండి, వెళ్ళి భగవద్గీత ఇవ్వండి. వాళ్ళు కాకపోతే ప్రసాదం మీరు కృష్ణకి ఆఫర్ చేసిందే తినాలి. ఓకే ప్రభు. సో సపోజ్ వీళ్ళందరూ ఇట్లా మాంసాహారం పెట్టేసి కొన్నిట్లలో కొందరు దేవతలకి, దేవుళ్ళకి ఆ, కోళ్ళను కట్ చేసి, మేకల్ని కట్ చేసి, బలి ఇచ్చేసి ఇలా చేస్తున్నారు కదా, అటువంటి ఆహారం మనం తీసుకోకూడదు. ఓన్లీ ప్రభు. కృష్ణకి పెట్టిన ఆహారమే, ఆనియన్ గార్లిక్ లేకుండా అట్లా మనము మనము ఆహారం తీసుకుంటే అది భగవద్గీత ప్రకారం అవుతుంది అనమాట. సో అట్లా చేస్తే మనకి కృష్ణ మనల్ని సేవ్ చేస్తాడు, ప్లస్ అందరి దేవతలు కూడా మనతో పాటు చాలా హ్యాపీగా అవుతారు. వెళ్ళండి, ప్రభు. చెప్పండి, వాళ్ళు వింటే విన్నారు, లేకపోతే ఎస్ వాళ్ళు చేసింది చేయమనియండి, మీరు వెళ్ళి అటెండ్ కాండి, రండి, కానీ ప్రసాదం మాత్రం మీ ఇంట్లో తినండి. ఓకే ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. మహేష్ పాలక ప్రభు, దండవత్ ప్రణామం. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम, जय श्री प्रभु। కృష్ణ ప్రభు దండవత్ మధుగోపాల్ ప్రభు, దండవత్ ప్రణామం. ప్రభు. ఇప్పుడు గణేశునికి ప్రథమంగా పూజలు చేయాలంటారు కదా ప్రభు. ఎస్. సో గణేశుడికి ప్రథమంగా పూజ చేయాలి అంటారు కదా, మరి మనం చేయవలసిన అవసరం ఉందా? రూపగోస్వామి కూడా ఏంటంటే, మనం భక్తిలో మనం చేసేటప్పుడు గణేష్కి పూజ చేయొచ్చు అంటారు. కానీ గణేష్కి ఎలా వస్తుంది ఆయన యొక్క శక్తి? గణాధిపతి ప్లస్ ఈ విఘ్నాలు తొలగించే శక్తి ఎక్కడ వస్తుంది ఆయనే? సో అది మనకి బ్రహ్మ సంహితలో చెప్పారు. సో అది ఆ శ్లోకం చూద్దాం ఇప్పుడు. మీకు రెఫరెన్స్ కూడా ఇస్తాను. మనం భక్తులు కూడా విఘ్నాలు కలగకుండా కూడా ఉండవచ్చు, కూడా ప్రేయర్ చేయించుకోవాలి ప్రభుజీ అలా కూడా. ఓకే, బ్రహ్మ సంహితలో ఏం చెప్తున్నారంటే, బ్రహ్మ సంహిత 5:49 శ్లోకంలో, యత్పాద పల్లవ యుగం వినిధాయ కుంభా ద్వంద్వే ప్రణామ సమయే సగనాదిరాజా విజ్ఞాన్ విహంతుమలమస్య జగత్రయస్య గోవిందమాది పురుషం తమహం భజామి. సో యత్పాద పల్లవ యుగం వినిదాయ కుంభ ద్వంద్వే ప్రణామ సమయే సగనాది రాజా. సో గణాది రాజా అంటే ఎవరు? గణాలకు అధ్యక్షుడైన గణేష్, గణపతి, విఘ్నేశ్వరుడు. ద్వంద్వే ప్రణామ సమయే, ఆయనే
ప్రణామాలు ఎవరికి ఎట్లా చేస్తున్నాడంట? యత్పాద పల్లవయుగం వినిదాయ కుంభ. ఆయన యొక్క తల మీద భగవంతుని యొక్క నరసింహదేవుని యొక్క పాదాలను ఆ, కు ప్రణామాలు చేస్తున్నాడు అనమాట. ఏమని? విజ్ఞాన్ విహంతు మలమస్య జగత్రయస్య. నాకు ఈ ఈ యొక్క జగత్తులో అందరికీ ఈ విఘ్నాలను తొలగించే శక్తి నాకు ఇవ్వండి అని పూజ చేస్తున్నాడు. గోవిందమాది పురుషం తమహం భజామి. సో గణేష్ కూడా ఎవరికి పూజ చేస్తున్నాడు? కృష్ణ భగవానుడు గోవిందుడికి పూజ చేస్తున్నాడు. ఏమని? ఈ విఘ్నాలను తొలగించే శక్తి నాకు ఇవ్వండి అని. సో గణేష్ కూడా అక్కడి నుంచే వస్తుంది పవర్. ఎక్కడి నుంచి? గోవిందుడి నుంచే, కృష్ణ నుంచే వస్తుంది. కాబట్టి మనం ప్రత్యేకంగా గణేష్కి పూజ చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఆ అలవాటు ఉంటే మీరు ముందు కృష్ణకి పూజ చేసి కృష్ణకి బోగా పెట్టేసి ఆ బోగా తీసి గణేష్ ముందర పెట్టండి. ఆ గణేష్ ఆ మహాప్రసాదం తీసుకుంటాడు. అప్పుడు మనకు మన మహాప్రసాదం అవుతుంది. సో అప్పుడు గణేష్ కూడా చాలా హ్యాపీ అవుతాడు. ఆ, అట్లా. కానీ మనము సపరేట్గా పూజ చేయవలసిన అవసరం లేదు. ఈవెన్ గణపతికి కూడా, ఈవెన్ విఘ్నేశ్వరుడికి కూడా మనం సపరేట్గా పూజ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనము డైరెక్ట్గా కృష్ణ భక్తి చేస్తున్నాం కాబట్టి. ఓకేనా ప్రభు? మధుగోపాల్ ప్రభు. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికైనా? ఎస్ ప్రభు, మీ వాయిస్ వాయిస్ కట్ అవుతుంది ప్రభు. అవును. సరిగ్గా రావట్లేదు. మీ దగ్గర నేను సిగ్నల్ రికార్డింగ్ లో వింటాను. మీ సారీ దగ్గర సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది మీ దగ్గర. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ ప్రభు. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ధన్యవాదాలు ప్రభు. ఎస్ ప్రభు. విజయ్ రఘునాథ్ ప్రభు, దండోత్పణ. ప్రభు మనం ఎప్పుడు హరే కృష్ణ ప్రభు మనం ఎప్పుడు తులసి మాలతోనే చాంటింగ్ చేయాలా ప్రభు? ఎప్పుడైనా మేము యాత్రలకు వెళ్ళినప్పుడు ఇది క్యారీ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా. ఎస్ ప్రభు. యాత్రకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు అంటే కొందరికి ఏంటంటే మతిమరుపు ఉండి వాళ్ళు పొడగొట్టుకుంటారేమో అని భయపడి వాళ్ళు ఇంకొక మాల తీసుకెళ్తారు. గురు మహారాజ్ ఇచ్చిన చాంటింగ్ మాల, గురు మహారాజ్ చాంటింగ్ చేసి ఇచ్చారు ఈ బీట్స్, ఈ పొడగొట్టుకుంటే నేను ఎలా అని వాళ్ళ ఇంట్లో ఆ గురు మహారాజ్ ఇచ్చిన బీట్స్ అలా పెట్టేసి యాత్రలకి ట్రావెల్ చేసినప్పుడు ఇంకొక మాల తీసుకొని వెళ్తారు. అట్లా చేయండి మీరు తులసి మాల, ఒకవేళ అట్లాంటి భయం ఉంటే. యాక్చువల్ గా ఇదే తీసుకెళ్తున్నాను, బట్ అంటే సమ్ టైమ్స్ ఒక 1 వీక్ అట్లా వెళ్ళినప్పుడు దీన్ని అంటే కొంచెం జాగ్రత్తగా చూడాలి కదా అట్లా అని చెప్పేసి. ఎస్, దాన్ని 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి ఏంటంటే అది గురు మహారాజ్ ఇచ్చాడు తులసి మాల, ప్లస్ గురు మహారాజ్ చాంటింగ్ చేశాడు కాబట్టి దీన్ని చాలా పవిత్రంగా చూడాలి, కేర్ఫుల్ గా చూసుకోవాలి, పోగొట్టుకోకూడదు అనేది ఒకటి. కానీ మనం 1 రోజు 2 రోజులు 5 రోజులు మనం గురు మహారాజ్ చాంటింగ్ చేసి ఇచ్చిన మాల మీద చాంటింగ్ చేయలేకపోతున్నాం కదా. అవునవును. సో ఆ గురు మహారాజ్ ఇచ్చిన పవర్ అందులో లేదు. సో ఆ విధంగా కూడా చూడొచ్చు మనం. సో ఇది ఇది మీ ఎవరి ఇష్టం. ఇప్పుడు కొందరికి ఏంటంటే ఆ వస్తువు పోతుంది, నేను 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 అన్ని పొడగొట్టుకునే ఇంతకుముందు చాలా వస్తువులు పొడగొట్టుకున్నాను, ఇది నాకు పొడగొట్టుకునే ఉద్దేశం లేదు అంటే ఎస్, మీరు ఇంకొక 2వ మాల తీసుకోండి, అది కూడా తులసి మాల తీసుకొని ట్రావెల్ పోయినప్పుడు దాన్ని వాడుకోండి. మళ్ళీ వచ్చేసి మళ్ళీ మీరు ఎప్పుడైతే ఇంటికి వస్తారో అప్పుడు గురు మహారాజ్ ఇచ్చిన దాంట్లో చేయండి. కానీ ఏదో ఒక తులసి మాల తీసుకెళ్ళండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడికి వెళ్ళినా సరే, ఈవెన్ రథయాత్రకు వెళ్ళినా సరే ఎప్పుడైనా నేను గురు మహారాజ్ ఇచ్చిన చాంటింగ్ బ్యాగ్ తీసుకునే వెళ్తాను. కాకపోతే ఇవాళ రేపు ఒక డివైస్ ఉంది, ఒక ఎయిర్ ట్యాగ్ అని. సో ఆ ఎయిర్ ట్యాగ్ అని అది ఇందులో ఈ బ్యాగ్లో ఎయిర్ ట్యాగ్ పెడతాను. నేను పెడితే నా ఫోన్లో ఈ బ్యాగ్ ఎక్కడ నేను మర్చిపోయినా కూడా నాకు ఫోన్లో బీప్ వస్తుంది. సో ఒకవేళ ఎక్కడైనా మర్చిపోయాను అనుకోండి, ఆ స్థలం ఇది బ్యాగ్ ఎక్కడుంది అనేది నా ఫోన్ ద్వారా నేను ట్రేస్ చేసుకోగలుగుతాను. మళ్ళీ సపోజ్ ఎవరైనా నా బ్యాగ్ తీసుకెళ్ళాను అనుకోండి, అప్పుడు కూడా
ఏ ఏ లొకేషన్లో ఉందో అది రికార్డ్ అయిపోతుంది నా ఫోన్లో. అట్లా వెళ్ళి తీసుకోవచ్చు. సో అదొకటి పెట్టాను అట్లా. ఇది అది లేకపోయినా కూడా నేను నేను చాంటింగ్ బ్యాగ్ తీసుకెళ్లేవాడిని. ఆ, నా రౌండ్స్ అయ్యేంత వరకు మెడలో వేసుకుంటాను. రౌండ్స్ అయిపోయిన తర్వాత పక్కకు సేఫ్ లొకేషన్లో పెడతాను అనమాట. సో అట్లా మీరు చూడండి, ఎవరి ఎవరి ఆ, మా ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన ఇప్పటికీ 2-3 చాంటింగ్ బ్యాగ్స్ పడగొట్టుకున్నాడు. సో అట్లా మాటి మాటికి అలా అవుతుంటే ఎస్ గురు మహారాజ్ ఇచ్చిన ఇంట్లో పెట్టేసుకొని మీరు ఇంకొక తులసి మాల తీసుకెళ్లి చేయడం బెటర్. కానీ తులసి మాల తీసుకెళ్ళడం బెటర్ ప్రభుజీ. ఓకే ఓకే. ఎందుకంటే తులసి మాల పైన చాంటింగ్ చేస్తే కూడా మనకు చాలా అవును. ప్యూరిఫికేషన్, ప్లస్ తులసి చాలా ప్యూర్ కాబట్టి మనం తులసి మాల కాంటాక్ట్ తో చాంటింగ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇంకా బెటర్. ఓకే. ఓకే హరే బ్రదర్, కృష్ణ థ్యాంక్ యూ. ప్రభుజీ. హరే ఎస్ కృష్ణ ప్రభుజీ. మనకి ఆ, సాధ్యం. ఆడవాళ్ళకి అంటే ఆడవాళ్ళకి ప్రాబ్లం ఉన్నప్పుడు, మంత్లీ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఈ తులసి బీడ్స్ మీద చేయొచ్చా ప్రభుజీ? అంటే ఎస్ మామూలుగా అయితే నీమ్ బీడ్స్ మీద చేస్తున్నాము అని, కానీ గురు మహారాజ్ ఇచ్చింది మళ్ళీ 5 days టచ్ చేయకుండా ఉండాలా అని అనిపిస్తుంది. చేయొచ్చా ప్రభుజీ? చేయొచ్చు మాతాజీ, చేయొచ్చు. చాంటింగ్ ఎప్పుడైనా మీరు ఇంక్లూడింగ్ మంత్లీ టైంలో కూడా, పీరియడ్స్ టైంలో కూడా మీరు గురు మహారాజ్ ఇచ్చిన తులసి మాలతో మీరు చాంటింగ్ చేయొచ్చు. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ ఇంకొకటి ప్రభుజీ, మనము ఇప్పుడు అంటే కృష్ణ ప్రసాదమే తీసుకోవాలని అంటున్నాం కదా. ఇప్పుడు ఏమైనా ట్రావెల్స్ లో ఏమన్నా ఎమర్జెన్సీ అంటే మనకి కృష్ణ ప్రసాదం దొరకదు, మనం తీసుకుపోయింది అయిపోయింది, కానీ ఆనియన్ గార్లిక్ లేకుండా ఉన్నది దొరికింది, దొరికితే ఇప్పుడు మనం అది తీసుకోవాలి కదా, మరి ఎలా తీసుకోవాలి ప్రభుజీ దాన్ని? ఎస్, అప్పుడు మీరు అలాంటి టైంలో మీరు మనసులో ఎక్కడున్నా సరే, మీకు తులసి ఆకులు ఉన్న ఎవరింటికైనా వెళ్ళారనుకోండి, వాళ్ళు ఆనియన్ గార్లిక్ లేకుండా వండి మీకు పెట్టారు. అప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఉమ్. ఇంట్లో నుంచి తులసి ఆకులు తీసుకెళ్ళండి. డ్రై ఎండిపోయిన తులసి ఆకులు ఉంటాయి కదా, అవి తీసుకెళ్ళండి. అవి అక్కడ పెట్టేసి కృష్ణాకి అక్కడ ఆఫర్ చేయండి, వాళ్ళ ఇంట్లో పటానికి. ఒకవేళ వాళ్ళు కృష్ణ కాన్షియస్ కాదు, ఇలా అన్ని చేస్తుంటే వాళ్ళు ఏమనుకుంటారో మనకు తెలియదు అంటే, మీరు మనస్సులోనే ఆఫర్ చేయండి మన పూజ. అంటే డ్రైవ్ లీవ్స్ కాకుండా అక్కడ వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న తులసి కూడా తీసుకొని పోవచ్చా తీసుకోవచ్చు. ప్రభు? ఎస్ ఎస్, తీసుకోవచ్చు. సపోజ్ మనం ఓకే. ఎప్పుడన్నా ఓకే. రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి, వెజిటేరియన్ రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఇవన్నీ మనం చేయడానికి అవకాశం ఉండదు. సో మనస్సులో మీరు తులసి 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 అని 3 సార్లు అనుకుంటే తులసి అక్కడికి వచ్చేస్తుంది. సో తులసి ఆఫర్ చేసి మైండ్లో మీరు కృష్ణాకి మీ మీ యొక్క కృష్ణాకి ఆఫర్ చేసుకోండి. ఆఫర్ చేసేసుకొని తినొచ్చు, ఆనియన్ గార్లిక్ లేకుండా సాత్విక ఆహారం. రెస్టారెంట్ వరకు ఏం వెళ్ళాం కానీ ప్రభుజీ, అదే బయట ఎవరైనా ఇళ్ళకి వెళ్తే అంటే ఆఫర్ చేసిన ఫుడ్ పెట్టరు కదా. ఉమ్. సపోజ్ ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అత్తయ్య వాళ్ళ కింద అంటే పెట్టినా కూడా అది అంటే ఆనందం కాలేకుండా వెజ్జే కానీ అలాంటి ఫుడ్ ఎలా తీసుకోవాలని చెప్పి ఉండే ప్రభుజీ. ఎస్ ఎస్, అంటే అంటే అట్లా అనుకుంటాం, లోపల ప్రేయర్ చేసుకుంటాం, బట్ అది ఓకేనా అని చెప్పేసి ఉండే ఎస్ ప్రభుజీ. ఎస్, లోపల ప్రేయర్ చేసినా కూడా ఓకే. ఎందుకంటే మన భావం అలాగే ఉంది. కృష్ణ భావగ్రాహి జనార్దన. మీకు ఒక కథ చెప్తాను ఈ విషయంలో. ఒక ఒక ఓకే డివోటీ ప్రభు. ఒక డివోటీ ఏం చేస్తున్నాడంటే, ఆ రోజు అతనికి వంట చేసే అవకాశం రాలేదు. సో చాలా ఆమ్, ఆయనకి సో ఏం చేస్తున్నాడంటే మన పూజ చేస్తున్నాడు. సో మనస్సులో చాలా రకాలుగా వంటలు చేశాడు, కీర్ వండాడు. ఆ బంగారు ఆ, కలశంలో కీర్ వండుతున్నాడు అనమాట. వండుతూ ఉంటే ఆ కీర్ని ఇట్లా కలుపుతున్నాడు. అందులో షుగర్ వేసాడు, బెల్లం వేసాడు, నెయ్యి వేసాడు, అన్ని అన్ని వేసేసి అది సరిగా ఉడికిందా లేదా అని చెప్పేసి వేలు పెట్టి చూశాడు అనమాట. ఇదంతా మైండ్లోనే చేస్తున్నాడు. అది కాలిపోయింది ఆయన చెయ్యి. తర్వాత ఆయన మళ్ళీ బయటకు వచ్చి చూస్తే చెయ్యి నిజంగా కాలింది. చెయ్యికి పొక్కు కూడా వచ్చేసింది అనమాట అట్లా. సో ఆమ్, అలాంటి చాలా స్టోరీస్ ఉన్నాయి. సో మనము మనసులో కూడా చేయొచ్చు. అంటే రోజు ఇంట్లోనే అలా చేయకూడదు, మనకి ఇంట్లో వసతులు ఉన్నప్పుడు చేయాలి. విగ్రహారాధన పర్ఫెక్ట్గా చేయాలి. ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, చుట్టాల ఇంటికి, బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు, వాళ్ళు కృష్ణ కాన్షియస్ కాకపోతే వాళ్ళు పెట్టింది ఏదైనా సరే మన ప్లేట్లో ఉన్నప్పుడు కృష్ణకు ఆఫర్ చేసి మైండ్లో మనం తినాలి. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, ఇంకేమైనా ప్రశ్న ఉందా?
ఓకే. అట్లయితే ఇక్కడ ఆపుదాం ఈరోజు. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఒక గంట దాటింది. సో మరి నెక్స్ట్ వీక్ చూద్దాం. మనము 4వ అధ్యాయంలో ఉన్నాము. భగవద్గీత 4వ అధ్యాయం 18వ శ్లోకంలో ఉన్నాము. సో దీన్ని మనం నెక్స్ట్ వీక్ చూద్దాం. ఓకే. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. వాంఛా కల్పాతరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద్ की जय. श्रील प्रभुपाद की जय. हरे कृष्ण. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ ప్రభు. హరే థ్యాంక్ యూ కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ. ప్రభు. ప్రభుజీ ధన్యవాద ప్రణామం. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. మీరు రికార్డింగ్ కూడా చేస్తున్నారు కదా ప్రభుజీ, మాకు పంపిస్తారు ప్రభుజీ. మేము ఎన్ని రోజులు లాస్ట్ అయినా కదా ప్రభుజీ వినడం. ఎస్ మాతాజీ, పంపిస్తాను. ప్రభుజీ గ్రూప్ లో మేము పంపిస్తాను. లాస్ట్ అయినా కదా ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. రికార్డింగ్ ఉంది, అవన్నీ ప్లేలిస్ట్ ఉంటాయి. మీరు పాతవి కూడా ఓకే చూడొచ్చు. సో ఓకే నెక్స్ట్ వారము మా గురు మహారాజ్ మా సెంటర్కి వస్తున్నారు. సో అవునా ప్రభుజీ. ట్యూస్డే వస్తున్నారు, కానీ కొన్ని సర్వీసెస్ అవి ఇవి ఉంటాయి మండే నుంచి. ఒకవేళ నెక్స్ట్ వారం వీలైతే క్లాస్ తీసుకుంటాను, లేకపోతే గ్రూప్లో మెసేజ్ పెడతాను. మళ్ళీ మనం ఓకే ప్రభుజీ. ఫాలోయింగ్ వీక్ నుంచి మళ్ళీ చేయొచ్చు. ఓకే ప్రభు, మా కూడా గ్రూప్ లో యాడ్ చేయండి ప్రభుజీ. హరే కృష్ణ. సో ఎవరన్నా ఒక అడ్మిన్ ఐదర్ విజయ రఘునాథ్ ప్రభు, లేకపోతే జ్యోతిరూప కమలాజీ, మీరు వీళ్ళందరినీ యాడ్ చేయండి ప్రభు మన తెలుగు భక్తి విషయ గ్రూప్లో. వీళ్ళ నంబర్స్ అందరి నా దగ్గర లేవు. విజయ్ ప్రభుకి చెప్పండి. ఉమ్. విజయ్ ప్రభు అడ్మిన్ గా ఉన్నారు ప్రభుజీ, నేను లేను ఆ గ్రూప్ లో. ఓ అవునా మా చేస్తాం. ఓకే. అవును ప్రభుజీ. నేను మేము అట్లీస్ట్ ఇక్కడ ఈ రోజు ఉన్న వాళ్ళందరినీ అడ్మిన్ చేస్తాను. మీరు ఎవరన్నా ఉంటే అందులో యాడ్ చేయండి గ్రూప్లో. ఓకే ప్రభు. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామం.